వదిన ఉన్న ఇల్లు కోవెల లాంటిది. అటు అన్నయ్యని ఇటు పెద్దయ్యని ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏం చేయాలి? కార్తీక్ ఏమైపోయాడు? కనీసం ఒక ఫోన్ అయినా చేయాలి కదా. నేనే చేస్తే మిస్డ్ కాల్ ఉందే, ఎవరో కాల్ చేసినట్టున్నారు. ఈ నెంబర్ నుండి ఇంతకుముందు ఎప్పుడూ నాకు ఫోన్ రాలేదు. ఒకవేళ కార్తీక్ ఏదైనా ఇబ్బందుల్లో ఉండి వేరే ఫోన్ నుంచి చేసుంటాడా? పాపం అన్నకి కొత్త ఫోన్ కొనుక్కురావాలి. ఈ డబ్బా ఫోన్ అన్నేం వాడతాడు? మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కురమ్మని విరాట్ బాబుకు చెప్పాలి. ఇందాక ఎవరో ఈ నెంబర్ నుండి కాల్ చేశారు. నేను అటెండ్ చేయలేకపోయాను. ఎవరు చేసిండ్రు? నేనైతే చేయలే. మరి మా శంకర్ అన్న ఏమైనా చేసిండేమో. శంకరా? శంకర్ ఎవరండి? ఓహో, మీకు మా శంకర్ అన్న ఎవరో తెలియదా? అయితే ఏదో రాంగ్ నంబర్ అనుకుంటా. ఒకవేళ కార్తీక్ అని ఎవరైనా చేశారేమో, ఒకసారి కనుక్కుంటారా? కార్తీక? ఇక్కడ కార్తీక్ అనేటోళ్ళు ఎవరు లేరు. ఏదో పొరపాటున మా అన్నే చేసుంటాడులే. అలాగా, సరే. కార్తీక్ ఎవర్రా భయ్? అన్న ఏ నంబర్కో చేయబోయి ఇంకేదో నంబర్ చేసినట్టున్నాడు. సర్లే, రాంగ్ నెంబర్ నుంచి వచ్చుంటుంది. కార్తీక్ ఏమో అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం గారు, ఎందుకండి అంత టెన్షన్గా తిరుగుతున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమైందంటావేంట్రా మెంటల్? ఆ కార్తీక్ గాడు ఏమయ్యాడో తెలియక నేను టెన్షన్ పడి చస్తూ ఉంటే
ఎందుకండి టెన్షన్ పట్టాం? ఏమండి, ఎక్కడున్నాడో తెలీదు, ఎవరు అతన్ని తీసుకెళ్లారో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు, అసలు వస్తాడో రాడో కూడా తెలీదు. ఆ చంటిగాడు చెప్పిందిని మీరు కంగారు పడుతున్నారు గాని, ఏమండి ఆ కార్తీకుని కాపాడే అవసరం చందు మేనకలకి తప్ప ఎవరికుంటే చెప్పండి? ఒరేయ్, మరి వాళ్ళు కాపాడలేదు కదరా? అదేనండి నేను అనేది. మీరనుకుంటున్నట్టు ఆ కార్తీకుని కాపాడాలని ఎవరో వచ్చి ఆ లాలాగాడిని వాడి మనుషుల్ని అడ్డుకోలేదండి. ఏమండే, కార్తీక్కి ఇంకెవరో శత్రువులు ఉన్నారని నా అనుమానం అండి. కార్తీక్ను వాళ్లే తీసుకెళ్లారని నా డౌట్ అండి. ఒరేయ్, శత్రువులైతే ఎందుకు కాపాడతారా? ఏమండి, మేనకం చంపే ఛాన్స్ మీకు ఇస్తే మీరు వదులుకుంటారండి? వదులుకోరు కదా. అలాగే ఎవరి శత్రువును వాళ్లే చంపడానికి చూస్తారు. మన సంటిగాడు, ఈ యాదవగాడు భయపడి అక్కడి నుంచి విషయం మొత్తం తెలియక ముందే భయపడి పారిపోయిచ్చాడని నా డౌట్ అండి. అంతే. అంటే ఏంట్రా, వాళ్ళు కార్తీక్ని చంపేస్తుంటారనే? మరి చంపకపోతే కార్తీక్ ఈ పాటికి వచ్చిండేవాడు కదండి. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మన్నారంట? నువ్వు పెద్ద పెస్తావని నువ్వు మొన్న చేసి వచ్చిన ఘనకార్యానికి నీకు పాయసం వండి పెడదాం అనుకుంది మేడం. అందులోకి జీడిపప్పు బాదం పప్పు తక్కువ పడితేను. ఏమండి చంటి గారు, ఈ మధ్యన మీరు డెన్నుకు సరిగా రావట్లేదు. ఒకవేళ వచ్చినా అర్జెంటుగా పనుందని చెప్పి డబ్బులు కట్ట తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి సంగతి? మాట్లాడవేంట్రా? రే నారాయణ, నువ్వు ఆగరా. రే చంటి, నిన్నందుకు కాదురా పిలిచింది. ఆ రోజు ఏమైందో కాస్త క్లియర్గా చెప్పరా. ఏ రోజు మేడం? అదేరా, ఆ కార్తీక్ గాన్ని కాపాడి తీసుకెళ్లారే ఆ రోజు. రే, అసలు వాళ్ళెవరు? ఎందుకు కార్తీక్ని కాపాడి తీసుకెళ్లారు? తర్వాత వాళ్ళు కార్తీక్ని ఏం చేశారు? అసలు ఏమీ అర్థం కావట్లేదురా. ఒరే, అసలు ఆ కార్తీక్ గాన్ని అక్కడ వరకు ఎలా తీసుకెళ్లారా? ఆ లాలాగాడు ఏం ప్లాన్ వేశాడో ఏంటో. చంపమని చెప్తే చచ్చిపోయి ఒరే చెప్పరా, అసలేం జరిగింది? అమ్మో, ఇప్పుడు గాని రాహుల్ బాబు విషయం చెప్తే మేడం నన్ను నరికేస్తుంది. ఇన్నడుగుతున్నా ఈడు బెల్లం గుట్టిన బండరాయిలో ఉన్నాడేంటి? అయితే ఏదో జరిగి ఉంటుంది. ఒరే, ఇందాకడి నుంచి నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేంట్రా? చూడు, ఏం జరిగిందో క్లియర్గా చెప్పరా. అడిగేది అర్థమవుతుందా? రేయ్, దొంగోళ్ళు పట్టేవాళ్ళగా దొంగ సూపులేంట్రా? ఏం జరిగిందో చెప్పు. ఇక్కడ మేడం టెన్షన్తో చచ్చిపోతున్నారు. రే చెప్పరా. నేను చెప్తాను. రాహుల్, 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 ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? ఇలా అయిపోయావేంట్రా? ఎవరా నీకు ఇలా చేసింది? ఏం జరిగిందో నీ చెంచాగాడు చెప్పలేదా?
ఒరే చంటి ఏం జరిగిందిరా? రే చెప్పరా, చెప్పరా ఏం జరిగిందో? చెప్పరా, చెప్పు, లేదంటే చంపేస్తాను నిన్ను. చంపడం చంపించడం తప్ప నీకేం తెలుసు? నువ్వు కార్తీక్ ని చంపమని ఏ మనుషులనైతే పంపించావో ఆ మనుషులు నన్ను అడ్డం పెట్టుకుని కార్తీక్ ని చంపాలని చూశారు. ఇందులో నా తప్పేం లేదు మేడం. నేను ఎంత చెప్పినా లాలాగాడు వినకుండా రాహుల్ బాబును అడ్డు పెట్టుకొని కార్తీక్ను రప్పించాడు. రాహుల్ బాబు మీ అబ్బాయి అని చెప్పినా ఆ లాలాగాడు వినకుండా ఈ పని చేశాడు. చెప్పినా ఇక్కడి నుంచి పెద్దగా రియాక్షనే ఉండేది కాదు చంటి. దీనికి కావాల్సింది కార్తీక్ చావడం. అందుకోసం కొడుకు ప్రాణాలైనా బలిస్తుంది. ఛీ, నీది ఒక జన్మేనా? పంతం కోసం, పగ కోసం కొడుకును కూడా కాటికి పంపించాలని చూసే నీలాంటి తల్లి ఉండడం మా దురదృష్టం. కార్తీక్ చనిపోతే నీ కూతురు విధవరాలవుతుందే. అది తెలిసి కూడా నువ్వు ఈ పని చేశావంటే ఇక నా ప్రాణాలు అడ్డు పెట్టుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఒరే అలా మాట్లాడుకురా, నేను నీ తల్లినిరా. వద్దు, ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు. ఇన్ని రోజులు నీకు తల కొరివి పెట్టాలన్న ఆలోచన ఉండేది, కానీ ఈరోజు అది కూడా పోయింది. ఇకపై నేనొక అనాథని అనుకుని బతుకుతాను. గుర్తుంచుకో యశోధర, నువ్వు చస్తే నీ శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు. అంత నీచమైన చావు చేస్తావు నువ్వు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి కార్తీక్ ఎక్కడో చోట ఉండే ఉంటాడు. అతను తిరిగి రావడం, నీకు చావు ముహూర్తం పెట్టడం రెండు ఒకేసారి జరుగుతాయి. జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇది శాపం కాదు, ఆ దేవుడి శాసనం. అతను తిరిగి రావడం, నీకు చావు ముహూర్తం పెట్టడం రెండు ఒకేసారి జరుగుతాయి. జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇది శాపం కాదు, ఆ దేవుడి శాసనం. ఏంట్రా సంటి ఇట్టా చేసావు? నేను ఆ లాలాగాడికి చెబుతూనే ఉన్నా నారాయణ, కానీ వాడే నా మాట వినలేదు. అప్పటికి రాహుల్ బాబుని కాపాడింది నేనే. గాయాలతో ఉన్న రాహుల్ బాబుకు ట్రీట్మెంట్ చేయించింది నేనే. అందుకే ఆ డబ్బు తీసుకెళ్ళింది. ఒరే సంటి, ముందే ఈ విషయం చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు కదరా. కనీసం నాకన్నా చెప్పుండొచ్చుగా. నేనంత ఆలోచించలేదు నారాయణ. అయినా ఇప్పుడు కావాల్సింది అది కాదు. ముందు కార్తీక్ ఏమయ్యాడో తెలుసుకోవాలి. అతను తిరిగి వచ్చాడంటే మేడంని గ్యారంటీగా చంపేస్తాడు. ఒరే ఎలారా? వాడెక్కడికి వెళ్ళాడో, ఏమయ్యాడో, ఎవరు తీసుకెళ్లారో ఏమీ తెలియడం లేదే. ఒరే చంటి, కనీసం ఆ అంబులెన్స్ ఏ హాస్పిటల్ దానో చూసావా?
ఆ రోజు హాస్పిటల్కి ఎవరొచ్చారో తెలిస్తే కనీసం క్లూ అన్నా దొరుకుతురా. నిజమేరా చంటి, ఆ అంబులెన్స్ ఏ హాస్పిటల్దో తెలిస్తే ఆ కార్తిక్ గారిని పట్టుకునే అవకాశం ఉంటుంది. వాడు గనక తిరిగి వస్తే మనకే డేంజర్ రా. వాడిక్కడికి రాకముందే వాడిని లేపేయాలి. ఒరే చంటి, ఎలా అయినా గుర్తు తెచ్చుకోరా. ఆలోచించు. గుర్తొచ్చింది మేడం, సమత హాస్పిటల్ వరంగల్. రే నారాయణ, నువ్వు ఆ హాస్పిటల్కి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కొనరా. అట్టాగే మేడం, అవన్నీ నేను చూసుకుంటాను కదా. రే చంటి, నువ్వు బదరా. ఒరే కార్తీక్, నిన్ను మళ్ళీ నా కూతురి లైఫ్లో కాదురా, అసలు నీకు లైఫే లేకుండా చేస్తాను. అయ్యగారు, నమస్తే అన్న. ఏంది మల్లేష్, ఏంది ఇట్లా వచ్చినావు? శంకరన్నను పెద్దయ్యను చూసిపోదామని వచ్చినావా? అవునన్నా. ఉండు పిలుస్తా. శంకరన్న, పెద్దయ్య, మిమ్మల్ని చూడడానికి మన మల్లేషు భార్య బీడతో వచ్చిండు. రండి. ఏ మల్లేష్, మగబిడ్డ పుట్టాడని విన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాడు కదా? అంతా దేవుడిదయ్యా, ఆరోగ్యంగానే ఉన్నాడు. అన్నా, మన మల్లేష్కి కొడుకు పుట్టిండు, నీకు చూపించిపోదామని వచ్చిండు. కేవలం చూపించడానికే కదా సామన్న, పెద్దయ్య, శంకరన్న, వసుదమ్మ నా బిడ్డని ఆశీర్వదిస్తాను వచ్చిన. నువ్వు ఏ రోజైతే ఈ ఊళ్ళో అడుగుపెట్టినావో ఆ రోజే నా కొడుకు పుట్టిండనా. అందుకే నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నానన్నా. అందుకే నీ అంతరోడు అవ్వాలని ఆశీర్వదించన్నా. పద. ఏంటండి ఆలోచిస్తున్నారు? పాపం వాళ్ళు ఎంతో ఆశతో మీరు బిడ్డని ఆశీర్వదిస్తారని వచ్చారు. ఆశీర్వదించండి. వదినా, విశ్వనాథం డాక్టర్ చెప్పిండు కదా, మర్చిపోయినావా? అన్నకన్నీ అంత తొందరగా గుర్తుకు రావని చెప్పిండు కదా.
ఏం లేదు మల్లేశా, అన్నకి తల మీద దెబ్బ తగిలింది కదా, అందుకే అన్ని గుర్తుండవని డాక్టర్ చెప్పిండు. అంటే మా అన్న మమ్మల్ని మర్చిపోయిండా? అట్లని కాదు మల్లేశా, మనం చెప్తే గుర్తొస్తుంది. అన్నా, వీళ్ళని నువ్వు గుర్తుపట్లే? వీళ్ళ పెళ్లి చేసింది నువ్వే కదన్నా. అదే అన్నా, మనోడు ఈ అమ్మాయిని ప్రేమిస్తే నువ్వే కదన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. ఆ రోజు నువ్వు మాకు అండగా నిలవకపోతే మాకు ఈ జీవితమే ఉండేది కాదన్నా. ఆస్తిపాస్తులు లేవని మా మామ నాకు పిల్లనియనంటే నీ పొలం నాకు రాసిచ్చి మా ఇద్దరినీ కలిపినావు, మాకు బతుకుదెరువు చూపించినావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేవన్నా. నా బిడ్డని ఆశీర్వదించన్నా. Ding